పుష్ప 2 సినిమా డిసెంబర్ 5th రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1000 crores పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిందని ఇండస్ట్రీలో టాక్. ఇండియా మొత్తంలో ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే అని అంటున్నారు. అన్ని స్టేట్స్లో భారీ డబ్బులు ఇచ్చి బయర్స్ అయితే ఈ సినిమాని కొనుగోలు అయితే చేశారు. అలానే అల్లు అర్జున్ 300 కోట్లు పైగా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇంత బిజినెస్ జరిగిన తర్వాత ప్రొడ్యూసర్స్ బయర్స్ సినిమా టికెట్ రేట్ని చాలా ఇష్టానుసారంగా అయితే పెంచేశారు. మల్టీప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ 2000కు పైగా టికెట్ రేట్ని అయితే ఫిక్స్ చేశారు. ఇంకా సింగిల్ స్క్రీన్స్లో 400 నుంచి 600 రూపాయల టికెట్ రేట్ని పెట్టేశారు. సినిమాని ఇష్టానుసారంగా బిజినెస్ చేసి మాలాంటి సగటు మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ ప్రజల డబ్బుల్ని ఇలా టికెట్ రేట్స్ పెంచి పీల్చడమే అని జనాలు అయితే అంటున్నారు. పుష్ప 2లో హీరో ఎర్ర చందన స్మగ్లింగ్ అయితే చేస్తుంటాడు. అలానే ఈ సినిమాతో ప్రజల డబ్బుని దోచేస్తున్నారా అని సినిమా అభిమానులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఓటీటీలో చూసుకుందామని అనుకుంటున్నట్టు టాక్. ఇంకొంతమంది అయితే ఇదేం అవతార్ లేక బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమా లాగా విజువల్ వండర్స్తో ఏమీ ఉండదు కదా, ఈ సినిమాకి మేమెందుకు అంత టికెట్ రేట్ పెట్టి చూడాలి, మేము కూడా ఓటీటీలోనే చూసుకుంటామని అంటున్నారు. ఇండస్ట్రీలో అయితే లేని హైప్ని సినిమాకు విపరీతంగా సృష్టించి బయస్తో విపరీతమైన డబ్బులు వసూలు చేసి సినిమాని వాళ్ళకి అమ్మేసి ఇప్పుడు ఆ డబ్బులు వసూలు చేయడానికి ప్రజలతో చాలా పెద్ద మొత్తంలో టికెట్ రేట్లను పెంచి ఆ డబ్బుల్ని వసూలు చేయాలని చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇండస్ట్రీ వర్గాలు అయితే అంటున్నారు. చూడాలి ఇంత భారీ రేస్తో రిలీజ్ అవుతున్న సినిమాని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. అయితే మీరే చెప్పండి, ఈ సినిమాకు మీరు అంత రేట్ పెట్టి మూవీకి వెళ్తారా వెళ్ళారా? కామెంట్స్లో అయితే చెప్పండి.